ఎంప్లాయీస్ కి మనం అందుబాటులో ఉండి వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం అయ్యేటట్టు చర్యలు తీసుకునే పరిస్థితి ఉండాలి ఇక్కడ మనకి. కానీ వాళ్ళు ఆ మాత్రం కూడా సంక్షేమం గురించి ఆలోచించడం లేదు. ప్రతి కార్మికులకి మనం సోదరుడికి సోదరుమనికి ఏదో విధంగా మన మున్సిపాలిటీ నుంచి అండగా నిలబడగలుగుతాం. మీరు చూశారు గతంలో మీరు పోరాటాలు చేసినప్పుడు ఏదో విధంగా ప్రభుత్వం నుంచి ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న కమిషనర్ వచ్చి కూర్చొని మీతో మాట్లాడి చర్చించి సమస్య ఉండకుండా మీకు పరిష్కారం చేయడానికి కోసం ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేశాం. ఈ అవుట్ సోర్సింగ్ విషయం అంటారా, ఇది డెఫినెట్గా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం అందులో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అబద్ధాల్లో అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇది. ఎందుకంటే మీతో పాటు వాలంటీర్లందరినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మించారు. వీళ్ళని 5,000 రూపాయలతో పనిచేపిస్తున్నారు ఈ రోజున వాళ్ళందరినీ కూడా. కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు మిమ్మల్ని అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయడానికి దానికి ఒక విధి విధానం ఉండాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. దాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు చేస్తున్న సర్వీస్ని, ఎందుకంటే ఇంత కష్టమైన పని పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, నిజంగానే పారిశుద్ధ కార్మికులు అందులో ప్రత్యేకంగా రెల్లి కులస్తులు ఏ విధంగా కష్టపడి పాపం ప్రొద్దులు లేస్తే వాళ్ళ గురించి వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించకుండా మన పట్టణం గురించి మన గ్రామాల గురించి ఇతర ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి వాళ్ళు కష్టపడతారు. దాన్ని మేము గౌరవిస్తున్నాం. మీకు ఖచ్చితంగా ఆదరించే విధంగా ప్రభుత్వం మారాలి, మనసున్న ప్రభుత్వం రావాలి మీకోసం. అంతేగాని ఏదో ఉపన్యాసాలు ఇచ్చేసి ఓట్ల కోసం లబ్ధి కలిగే విధంగా స్పందించే ఆలోచన అది మానుకోవాలి. తప్పకుండా పెద్దలు చెప్పినట్టు అనేక ప్రభుత్వాలకి ఈ విధంగానే విన్నవించుకున్నారు గతంలో. కానీ స్పందించేవి ప్రభుత్వాలు పిలిపించుకుని మాట్లాడి ముందుగా మంత్రి గారి సమక్షంలో, దాని తర్వాత అధికారుల సమక్షంలో, అవసరమైతే ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరిష్కారం మాత్రం జరిగేది. ఈరోజు పరిష్కారానికి మార్గమే లేదు, అసలు మీకు కలవడానికి కూడా అవకాశం లేదు. ముఖ్యమంత్రి గారిని మీరు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకోవాలి మా సమస్యలపైన